హలో ఆల్, మన ఛానల్లో ఫుడ్ రెసిపీ వచ్చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఇవాళ టేస్టీ అండ్ యమ్మీ టొమాటో రైస్ చూడబోతున్నాం. ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ నేర్పించారు మా మదర్కి, నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. డీటెయిల్స్ వచ్చేసి వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీకి అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి టొమాటోస్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చెక్క, లవంగ, చిన్నులపాయలు మరియు కల్లుప్పు. ఇన్ కేస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కరికి వాళ్ళ ఓన్ వే ఆఫ్ ప్రిపరేషన్ స్టైల్ ఉంటుంది టొమాటో రైస్కి. మా స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు కనుక నచ్చితే ఎవరికన్నా షేర్ చేయండి. దీంట్లో అయితే ముందుగా టొమాటోస్ అన్నీ వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ 1 kg టొమాటోస్ తీసుకున్నాము. కట్ చేసిన పీసెస్ అన్నిటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 drop ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పేస్ట్ పట్టుకోవాలి. పట్టిన మిశ్రమాన్ని జ్యూస్ స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టుకోవాలి. ఈ టొమాటో రైస్కి కూడా కొలత మనం నార్మల్ బియ్యంకి ఎలా తీసుకుంటామో అలానే తీసుకుంటాము. అంటే 1 cup ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ టొమాటో జ్యూస్, ప్యూర్లీ టొమాటో జ్యూస్. అప్పుడే మనకి దాని టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇన్ కేస్ వాటర్ యాడ్ చేస్తే తెలియదన్నమాట. ఇక్కడైతే మేము 1.5 cup రైస్ తీసుకున్నాం. సో 3 cups ఆఫ్ టొమాటో జ్యూస్ మాత్రమే మేము గ్రైండ్ చేసుకున్నాము. తీసుకున్న 1.5 cup రైస్ని కూడా బాగా వాష్ చేసి అట్లీస్ట్ ఒక ½ an hour సోక్ చేస్తే సరిపోతుంది. అంటే ముందు మనం రైస్ వాష్ చేసుకున్నాక జ్యూస్ స్టార్ట్ చేసామనుకోండి, మనకు టైం అనేది కలిసి వస్తుంది అనమాట. దీని తర్వాత ఎంటీ ప్యాన్ తీసుకొని మనం తీసుకునే చెక్క, లవంగా ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని లవంగా, కొన్ని చెక్క డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్నులపాయలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగా అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకి పేస్ట్ అనేది మెత్తగా అవ్వాలి కాబట్టి. దీన్ని కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇదైతే నాకు వచ్చిందండి. మీకు కనుక డిఫరెంట్ స్టైల్ తెలిస్తే అదైతే కింద కామెంట్స్లో చెప్పేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇప్పుడైతే మేము గీ యూజ్ చేసాం. గీ ఆర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ వేసిన పేస్ట్ని ఫస్ట్లో ఆయిల్లో వేసి కాగాక తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసి కొత్తిమీర కూడా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం 3 cups ఆఫ్ టొమాటో జ్యూస్ తీసుకున్నాం కదా, సో టొమాటో జ్యూస్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకొంచెం కావాలంటే పచ్చిమిర్చి, చిన్నులపై కారం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను టేస్ట్ చేస్తున్నాను వెదర్ స్పైస్ అనేది సరిపోయిందా లేదా అని. నాకైతే ఇక్కడ స్పైస్ కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. సో నేనైతే వాటర్ బాగా మరిగేంత వరకు వెయిట్ చేశాను. మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఏవైతే బియ్యం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ బియ్యం వరకే దీంట్లో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టి ఈలోపు ఇంకొక స్టవ్ మీద మనం కుక్కర్ వెలిగించుకొని వాటర్ పోసి హీట్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ దగ్గరగా వస్తే నాకైతే నార్మల్గా కుక్ చేయడం రాదు కాబట్టి నేను మళ్ళీ కుక్కర్లో పెట్టి 4 whistles రానిస్తాను. ఇన్ కేస్ మీకు కనుక నార్మల్గా కుక్ చేయడం వస్తే ఇలానే కుక్ చేయొచ్చు అనమాట. 4 whistles రానిస్తే సరిపోతుంది కుక్కర్లో. సో 4 whistles వచ్చేలోపు మనం పెరుగు చట్నీ చేసుకోవచ్చు. చాలా మందికి ఫ్లేవర్డ్ రైస్లో వెజిటబుల్స్ నచ్చవు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి దీంట్లో అడిషనల్గా స్వీట్ కార్న్ యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం స్వీట్ అండ్ స్పైసీ ఫ్లేవర్, ట్యాంగీ ఫ్లేవర్ లాగా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే కింద కామెంట్స్లో మాకు చెప్పేసేయండి రెసిపీ అనేది ఎలా వచ్చేసిందో. దీనిపైన టాపింగ్స్ కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 tablespoon ఆఫ్ గీ యాడ్ చేసుకొని 7 to 8 cashews యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది కాబట్టి దానిపైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేయొచ్చు. అంతే, సింపుల్, క్విక్ అండ్ ఈజీ టొమాటో రైస్ రెడీ. వెజ్లో అయితే మా హస్బెండ్కి ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అండి. నెక్స్ట్ పెరుగు చట్నీ కోసం అయితే మేము ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకున్న తర్వాత కర్డ్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ అండ్ చిల్లీ యాడ్ చేసాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాం. అంతే, పెరుగు చట్నీ రెడీ. దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయండోయ్. కొంతమంది కొత్తిమీర యాడ్ చేస్తారు, కొంతమంది కీరా స్లైసెస్ యాడ్ చేస్తారు. బట్ మేమైతే జస్ట్ సింపుల్ రైతా చేసాం. వేడి టొమాటో రైస్తో పెరుగు చట్నీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. Thank you for watching. Don't forget to click the bell icon for latest notifications and updates. Once again, thank you for watching. Tomato rice and chapanda. Idigoni tomato rice with raita. Sunday special. My favorite dish is ready. Uh-huh.
మరి ఎందుకు ఇంత ఆలస్యం? పదండి ఓ పట్టు పట్టేసేద్దాం ఇద్దరం కలిసి.